కస్బా వార్తలకు స్వాగతం. ఈ నెల 18న గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ కాంట్రాక్టర్లతో చలో హైదరాబాద్ ఊరేగింపును జయప్రదం చేయాలని సివిల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి కాంట్రాక్టర్ కాసిరెడ్డి తెలిపారు. సోమవారం కస్బా మీడియా సంస్థల అధినేత కస్బా శంకర్రావుతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి పనులకై సివిల్ కాంట్రాక్టర్లు టెండర్లను వేసి పనులను ఒప్పుకుని తమ సొంత నిధులతో పనులు ప్రారంభించామని కాసిరెడ్డి అన్నారు. చేసిన సివిల్ పనులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి బిల్లులు విడుదల చేయక కాంట్రాక్టర్లను ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని కాసిరెడ్డి అన్నారు. ఎన్నోసార్లు తమ కాంట్రాక్టర్ల అసోసియేషన్ తరఫున విన్నపాలు ప్రభుత్వ పెద్దలకు వివరించినప్పటికీ మా సమస్యలను వినే ఓపిక కూడా ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమైన అంశమని కాసిరెడ్డి అన్నారు. తాజాగా పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ మడిగల సముదాయానికి ఆన్లైన్లో అప్లై చేసి 172 మడిగల నిర్మాణానికి 13 కోట్లతో కాంట్రాక్ట్ దక్కించుకొని సొంత నిధులతో పనులు మొదలు పెట్టామని కాసిరెడ్డి తెలిపారు. మాకు చెల్లిస్తామన్న పర్సెంటేజ్ అడ్వాన్స్ కూడా ఇవ్వకపోవడంతో బయటి వ్యక్తుల వద్ద, తెలిసిన ఫైనాన్సర్ల వద్ద అధిక వడ్డీకి పెట్టుబడి సహాయం తెచ్చి పనులు ప్రారంభించామని అన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు ఇంట్లో ఉన్న బంగారం, భార్యల మెడలలో ఉన్న మంగళసూత్రాలతో సహా అమ్మి ఒప్పుకున్న పనులను నెరవేర్చినప్పటికీ ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని కస్బాతో కాసిరెడ్డి అన్నారు. ఇక మా ఓపిక నశించింది కావున ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త కాంట్రాక్టర్లతో చలో హైదరాబాద్ ప్రోగ్రాం తీసుకున్నామని, వందలాది మంది సివిల్ కాంట్రాక్టర్లతో ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ నెల 18న గురువారం మంత్రా కన్వెన్షన్, పెద్ద గోల్కొండ ORR ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యలపై దృష్టి పెట్టి వెంటనే చేసిన పనుల బిల్లుల నిధులను విడుదల చేసి సివిల్ కాంట్రాక్టర్ల ఆత్మహత్యలకు పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వ పెద్దలపై ఉన్నదని అన్నారు. పెద్ద మనసుతో ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టాలని సివిల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి కాసిరెడ్డి కస్బా శంకర్రావుతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.